as a president and continue the proceedings. Thank you. Thank you so much for each and everyone for accepting our invitation and gracing this occasion today. And thanks for the opportunity for giving me an opportunity for making me to preside over the meeting as a president. So, as a president, I would like to extend my invitation to Mr. Raghunath Reddy Garu to please come onto the dais and grace the occasion. And I also want to invite Dr. B. Srinivas Garu, head of the department NIMS Cardiology, Hyderabad, to come to the dais. And I also would like to invite Dr. U. Sambasavara Garu, Yoga Guru, and chairman of Aditya Group of Schools, to come onto the dais. And I also want to invite Srinivas Reddy Garu, Society President, Raman Reddy Colony, to come to the dais. I would also like to invite K. Raj Garu, a social worker and All India Kshatriya Mahasabha State President for Telangana and Andhra, to come onto the dais. And I would also, but not last but not least, I would like to invite U. Kanakadurga Garu to come onto the dais, the founder and principal. Yeah, and I also want to invite Amravati P. To come onto the dais, a co-founder of Prodigy's World School. First of all, I would like to request U. Samsavara Garu, Yoga Guru, also my father, to speak a few words to grace this for gracing this occasion to the audience. I would like to request Dr. Lo Manikrishna to come and give the bouquets to the, and Kundan also to come and give the bouquets to each and every guest. వేదిక నిర్వహించిన పెద్దలకు, అలాగే సభకి ఇచ్చేసిన పెద్దలకు, గౌరవనీయులందరికీ కూడా నా నమస్సుమాంజలి. మరి ఈరోజు ఒక చక్కటి ప్లే స్కూల్, అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో మరి పెద్దల ద్వారా మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. చాలా ఎక్కువ నా ఏజ్ వాళ్ళు కొంచెం ఎక్కువ ఉన్నారు, మిడిల్ ఏజ్ వాళ్ళు. ఇప్పుడు ఉన్న పరిస్థితులను చూస్తుంటే మారుతున్న నవీన సమాజంలో అంటే మనం ఎంతో అభివృద్ధి చెందుతున్నాం. ఏ రకంగా అంటే మెడికల్గా, టెక్నికల్గా. అప్పటికిప్పటికి నెక్స్ట్ తరానికి పూర్వం మా తరంలో వాళ్ళు ఎలా జీవించేవారో కూడా తెలియదు వాళ్ళకి. అంత డెవలప్మెంట్ కనిపిస్తుంది, చాలా సౌకర్యాలు, అన్నీ బటన్స్ మీదే మనకు వర్క్ అయిపోతుంది. ప్రపంచాన్ని దగ్గర చేస్తుంది ఈ టెక్నాలజీ వచ్చేసి. అలాగే మెడికల్ సైన్స్ కూడా రాబోయే కొన్ని నెలల ముందే, కొన్ని సంవత్సరాల ముందే కూడా స్కానింగ్ ద్వారా లోన్ వచ్చే జబ్బులను కూడా ఐడెంటిఫై చేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇంత డెవలప్ అవుతున్నా కానీ ఎందుకో సమాజం ఎక్కడో ఏదో మిస్ అవుతుంది. అదేమిటంటే పిల్లల్ని పెంచే విధానం బహుశా పెద్దలు వారికి చెప్పట్లేదా? ఒక ప్రశ్న మాకు వస్తుందన్నమాట. మా యోగా శాస్త్రంలో కానీ, స్పిరిచువల్ సైన్స్లో కానీ, లైఫ్ ఆఫ్ సైన్స్లో కానీ, సైన్స్ ఆఫ్ మెడిటేషన్లో కానీ ఎన్నో రీసెర్చ్ జరిగిన తర్వాత ప్రస్తుత పిల్లల మానసిక పరిస్థితి ఎలా ఉందంటే, కొద్దిసేపు కూర్చునే స్థితి నుంచి అంటే స్థిరత్వాన్ని
కొద్దిసేపు కూడా ఉంచలేకపోతున్నారు. అంటే వినే శక్తిని తగ్గిపోతుంది వాళ్ళకి. వాళ్ళు ఐక్యూ అయితే తరతరాల మించి చాలా షార్ప్గా ఉంది, చాలా స్పీడ్గా ఉంది, చాలా స్పీడ్గా క్యాచ్ చేస్తున్నారు. కానీ ఆ స్థిరత్వాన్ని కోల్పోతున్నారు. వారిలో అనూహ్యమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఓ సినిమాలో ఒక డైలాగు రీల్లో వచ్చింది. ఈ ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్స్ తినటం వలన పిల్లలు వృద్ధులైపోతారు, మధ్యలో యువతలు అనేది భవిష్యత్తులో ఉండదు అని. చాలా ఆందోళన కలిగించే విషయం. అంటే కేవలం ఇంట్లో ఆహారం తయారు చేయటం మానేసి, మనీ సర్క్యులేషన్ బాగా ఉంది, ఏ పని చేసినా కానీ చక్కగా పనిచేసేవాడికి ఈ రోజున డబ్బులకైతే కొదవలేదు. కానీ ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పారు మన పెద్దలు. అటువంటి మహాభాగ్యాన్ని మాత్రం మనం కోల్పోతున్నాం. తర్వాత ఇటువంటి విషయాలన్నీ కూడా ఎలాగ పిల్లలకి, మాకు ఆకివీడులో 2 స్కూల్స్ ఉన్నాయి, తణుకులో ఒక స్కూల్ ఉంది. మొత్తం బయట నుంచి తీసుకొచ్చే స్నాక్స్ మొత్తం బ్యాన్ చేసాం. వారం చెకింగ్ బ్యాగ్స్. దానివల్ల చాలా ప్రమాదమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రోజుకి 5 నుంచి 10 మంది గ్యాస్ట్రిక్లతో బాధపడేవారు. మళ్ళీ ఫోన్ చేయటం, పేరెంట్స్ వచ్చి తీసుకెళ్ళటం, హాస్పిటల్కి వెళ్ళటం జరిగేది. ఈ సంవత్సరం స్ట్రిక్ట్గా చేసిన తర్వాత గ్యాస్ట్రిక్ లెవెల్ అనేవి తగ్గిపోయినాయి. ఇప్పుడు ప్రతి చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు గ్యాస్ట్రిక్ లెవెల్ అనేది కామన్గా ఉండిపోయిందన్నమాట. కేవలం ఆహారం సరిగా తీసుకోకపోవటం వలన. మరి అటువంటి పరిస్థితుల్లో పిల్లలకి విద్య మాత్రమే నేర్పాలా? ఈరోజు విద్య నేర్పితే సరిపోతుంది పేరెంట్స్కి, ర్యాంకులు ఇస్తే సరిపోతుంది పేరెంట్స్కి. ఆ ఫోటోలు పెట్టుకుంటే బ్రహ్మాండంగా వచ్చేస్తాయి అడ్మిషన్స్. కానీ వాడు లైఫ్ అంతా బాగుండాలంటే ఏ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది ఇప్పుడు మనకి? ఓ లైఫ్ సైన్స్ ఎక్కడ మనకి చెప్పబడుతుంది? ఏ స్కూల్లో చెప్పబడుతుంది? ఏ కాలేజీలో చెప్పబడుతుంది? ఏ యూనివర్సిటీలో చెప్పబడుతుంది? లైఫ్ అంతా ఎలా జీవించాలో ఇక చాలా ఉంది. సైంటిఫిక్గా, శాస్త్రీయంగా బిడ్డ 5వ నెల వచ్చిన కాంచి కంప్లీట్ శాస్త్రంగా ఆ బిడ్డ పరిస్థితి చూస్తే తల్లి పరిస్థితి ఎలా ఉందో బిడ్డ పరిస్థితి అలా ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి. తల్లి ఎమోషన్స్, భయపడినా, కోపడినా, ఆందోళన పడినా, ఈర్ష, ద్వేష, అసూయ అటువంటి ఏ కలిగినా లోన బిడ్డ కూడా అదే స్థితిలో ఉంటాడు. కాబట్టి 5-6 నెలల నుంచి తల్లి ఎంతో శాంతియుతంగా ఉండాలి. అందుకే శ్రీమంతం చేసి అన్ని సంతోషంగా ఉంచే పూర్వకాలం నుంచి మనకి వస్తున్న గొప్ప సంస్కృతి సంప్రదాయం అంట. శ్రీమంతం చేసి ఏదడిగినా ఆ తల్లికి లోటు లేకుండా, అసంతృప్తి లేకుండా చేస్తారన్నమాట. పూర్వకాలంలో పెద్దవారు చేసేవారు. ఎందుకంటే తల్లి అసంతృప్తితో ఉంటే బిడ్డ కూడా అసంతృప్తితో ఉంటాడు. తల్లి టెన్షన్తో ఉంటే బిడ్డ కూడా టెన్షన్తో ఉంటాడు. అలా టెన్షన్తో పుడుతున్న బిడ్డలే ఇప్పుడు ఎక్కువైపోయారు. మరి వాళ్ళు ఎలా ఉంటారు స్థిరత్వంగా? మేము ఆగస్టు 15కి 300 మీటర్స్ జెండాని ప్రదర్శిద్దామనేసి సీఏ గారిని పిలిచాం. ఆయన కొత్తగా వచ్చారు ఆకివీడులో, సత్యనారాయణ గారు. మేము స్కూల్ అయినప్పటికీ కాసేపు 1 గంట సేపు మాట్లాడేది. ప్రస్తుతం క్రైమ్ రేటు 10 to 30 ఇయర్స్లో ఎక్కువగా ఉందని చెప్పారు. 10 to 30 ఇయర్స్ అంటే 5th క్లాస్ అక్కడి నుంచి 30 ఇయర్స్ బాల్యం నుంచి ఒక యువత వెన్నెముక భారతదేశానికి యువకుడే వెన్నెముకలు కదా ఏ దేశానికైనా. అందులో మన భారతదేశంలో 60-70% యువతతో నిండి ఉంది. చైనా వృద్ధులతో నిండి ఉంటే మన భారతదేశం యువతతో నిండి ఉంది. అటువంటి యువత మరి ఈ స్వభావంతో, నేర స్వభావంతో ఉంటే ఎక్కువ పెరిగిపోతుంటే రాబోయే రోజుల్లో సమాజం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. మా ప్రయత్నం ఏంటంటే చిరు ప్రయత్నం. ఎలాగంటే కేవలం ఆట పాటలతోనే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ కాకుండా వాళ్ళ జీవితంలో ఏం కోల్పోతున్నారో అవి నేర్పటం. ఎలా జీవించాలో, తల్లిదండ్రులను ఎలా గౌరవించాలో ఈ రోజున ఎవరో చెప్పట్లేదు. తల్లిదండ్రుల్ని గౌరవించే పరిస్థితి లేదు, టీచర్స్ని గౌరవించే పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో వారి చేత పేరెంట్స్ అంటే ఒక పూజనీయ భావాన్ని వాళ్ళలో క్రియేట్ చేయాలి. అందుకే పాదాభివందనం చేస్తున్నామని చెప్తాం ప్రతిరోజు కూడా. ఆ ఫీల్ లేదు, గ్యాప్ పెరిగిపోతుంది. తల్లిదండ్రులకి బిడ్డలకి గ్యాప్ పెరిగిపోతుంది. ఉమ్మడి కుటుంబాలన్నీ చిన్న భిన్నం అయిపోయి చిన్న కుటుంబాలు వచ్చేసినాయి. ఆ చిన్న కుటుంబాల్లో కూడా వేరుగా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. ఎంతో కొంత ఒక ప్రయత్నం చేయాలి. తెలుసున్న ఆ జ్ఞానంలో ఉన్నాం కాబట్టి
గురువులు ఇచ్చిన జ్ఞానంలో ఉండి అదే జ్ఞానాన్ని పంచుతున్నాం కాబట్టి మేము ఏదైతే వృత్తిలో ఉన్నామో ఆ వృత్తిలోనే ఏమి చెయ్యాలో అది చేసి తీరవలసిందే. ఆ బిడ్డలకి తల్లిదండ్రుల పట్ల పూజనీయత భావాన్ని కలిగించవలసిందే. ఉపాధ్యాయుల పట్ల, గురువుల పట్ల ఆ పూజనీయత భావాన్ని కలిగించాలి. ఈ సమాజంలో ఇంత వింత వికృత చేష్టలు జరుగుతున్నాయంటే ఈ ముగ్గురు యొక్క ఆ పూజనీయ భావాన్ని సమాజం కోల్పోయింది. మనం మరలా మన కుటుంబ వ్యవస్థని పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, ఎందుకంటే పెద్దలు చాలామంది ఉన్నారు, నాకు లాస్ట్లో ఇవ్వాల్సిందేమో. నేను వన్డే వర్క్షాప్ చెప్తుంటాను, అలాగే 2000 వన్డే వర్క్షాప్స్ పర్సనల్ డెవలప్మెంట్, స్పిరిచువల్ సైన్స్, సైన్స్ ఆఫ్ మెడిటేషన్ మీద మన ఈ మధ్య డాక్టరేట్ అవార్డు అమెరికా యూనివర్సిటీ వారు నాకు ఇవ్వడం జరిగింది జనవరి 20 తారీఖున. ఇదే హైదరాబాద్లో మేరీగోల్డ్ హోటల్లో తీసుకోవడం జరిగింది స్పిరిచువల్ సైంటిస్ట్గా సోషల్ సర్వీస్లో. కాబట్టి బిడ్డలకు ఏమి ఇవ్వాలి అంటే ఎలా జీవించాలో, కేవలం ఎలా చదవాలో కాదు, ఎలా జీవించాలో కూడా, ఇంటి దగ్గర ఎలా ఉండాలి, స్కూల్లో ఎలా ఉండాలి, ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఒక కరిక్యులంగా మా స్కూల్స్లో మేము అలవాటు చేస్తున్నాం. చాలా చాలా మార్పులు వస్తున్నాయి. ఈ సంవత్సరం పేరెంట్స్ మీటింగ్ క్లాస్ వైజ్ పెడుతున్నాం. వాళ్ళ పేరెంట్స్లో ఆనందం చూస్తుంటే మేము చేస్తున్నది సఫలీకృతం అవుతుందనే ఒక సంతృప్తి అయితే మాకు మిగులుతుంది. అలాగే ఇక్కడ కూడా ఇంకా 2-3 ప్లే స్కూల్స్ స్టార్ట్ అయిపోతున్నాయి. ఇంటర్ స్కూలు 2025లో 2 ఎకరాల ల్యాండ్లో కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత అది స్టార్ట్ అవుతుంది. ఈ రకంగా ఎడ్యుకేషన్ సిస్టంలో మరి మాకున్న పరిధిలో మేము ఆల్ రౌండ్ డెవలప్మెంట్స్ ఆ బిడ్డకి ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ప్రగాఢమైన దృఢ సంకల్పంతో మేము ముందుకెళ్తున్నాం. మా అందరినీ, ముఖ్యంగా ఈ చిన్నారిని, అలాగే హనీష్ని, అమరావతిని మీ ఆశీస్సులు అందజేసిన కోరుచు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాట్లాడిన దాంట్లో చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. థింగ్ ఈజ్ యూనో ఇంప్లిమెంటింగ్ మైండ్ఫుల్నెస్ అనేది కరికులంలో ఇంక్లూడ్ చేసే విధంగా మేము మా స్కూల్. సో ఈ మైండ్ఫుల్నెస్ అనేది మనం మన భారతీయత సంస్కృతి బేసికల్ మెడిటేషన్ అని కానీ మైండ్ఫుల్నెస్ అనేది. సో దాన్నే వెస్టర్న్స్ మైండ్ఫుల్నెస్ అంటున్నారు. అది మన కరికులంలో మన చిన్నప్పటి నుంచి అలవాటు చేసే విధంగా మా స్కూల్స్లో అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇక్కడ కూడా చిన్నపిల్లలకి ఆ మైండ్ఫుల్నెస్ అనేది కూడా మనం ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ట్రై చేస్తున్నాం. ఓకే, నౌ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ డాక్టర్ శ్రీనివాసరావు గారు టు స్పీక్ ఎ ఫ్యూ వర్డ్స్ కైండ్లీ. పెద్దలందరికీ నమస్కారం. ఇప్పటికే చాలా కాలాతీతం అయింది. సోమవారం పొద్దున్న మీ అందరూ కూడా పాపం టైం తీసుకుని ఈ ఫంక్షన్ సక్సెస్ఫుల్గా చేయడానికని వచ్చినందుకు అందరికీ కూడా హనీష్ తరఫున, ఈ స్కూల్ యాజమాన్యం తరఫున నేను మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నాకు అనిపించింది ఏంటంటే, ముఖ్యంగా వీ షుడ్ థ్యాంక్ వన్ పర్సన్ ఇన్ దిస్ హోల్ ఫంక్షన్, అండ్ హీ ఈజ్ ది ఓనర్ ఆఫ్ దిస్ హౌస్. సుధాకర్ రెడ్డి గారు, ఆయన పేరు సుధాకర్ రెడ్డి గారు. సుధాకర్ రెడ్డి గారు ఒక చాలా మంచి ఉన్నతమైనటువంటి ఒక కాజ్కి, ఏదైతే ఈ సొసైటీకి, ఇక్కడ చాలా వండర్ఫుల్ సొసైటీ కనిపిస్తోంది ఇక్కడంతా, ఈ సొసైటీకి చాలా ఉపయోగకరంగా ఉండేది, పిల్లలందరికీ కూడా చాలా ముఖ్యంగా ఆ విధంగా ఫ్యామిలీస్కి చాలా ఉపయుక్తంగా ఉండేటువంటి ఈ చిన్న ప్రయత్నం హనీషు, దుర్గ గారు, అమరావతి గారు చేశారో, దానికి మరి ఒక ఆలంబన కావాలి, ఒక సపోర్ట్ కావాలి, ఒక ఆధారం కావాలి. అది ఒక బిల్డింగ్ రూపంలోనే ఉంటుంది. అది సుధాకర్ రెడ్డి గారు ఇవ్వడం చాలా ముదావహం. ఆయన్ని ఇలా లెట్స్ ఆల్ గివ్ ఎ బిగ్ హ్యాండ్ టు హిమ్. సో దట్ ఇస్ నాకు ఫస్ట్ అనిపించినటువంటి భావం అది, అందుకు నేను చెప్పదలుచుకున్నాను. రెండోది, పెద్దలు సాంబశివరావు గారు చాలా చక్కగా చెప్పారు. ఆయనకి అపారమైన అనుభవం ఉంది. ఆయనకి, ఆయన భార్య గారికి ఒక స్కూల్ నడపడంలో, పిల్లల్ని తీర్చిదిద్దడంలో వాళ్ళకి చక్కటి అనుభవం ఉన్నటువంటి దంపతులు వాళ్ళు. పెద్దగా ఫలాపేక్ష ఏమీ లేకుండా, కమర్షియలిజం దగ్గరికి రానియకుండా, పిల్లల ఎదుగుదలనే ముఖ్యమైనటువంటి ఒక గమ్యం కింద పెట్టుకుని వాళ్ళ స్కూల్ నడుపుతున్నారు ఆకివీళ్ళలో. సో వాళ్ళ కొడుకైనటువంటి హనీష్ కూడా స్వతహాగా తర్వాత ఆ అనుభవంతో వచ్చినటువంటి ఒక నేర్పరితనం స్కూలు నడపడంలో కానీ, పిల్లలని అర్థం చేసుకుని వాళ్ళకి కావాల్సిందంటే వాళ్ళ మంచికి కావాల్సింది ఇవ్వడంలో కానీ అతనికి చాలా నిర్దిష్టమైనటువంటి అభిప్రాయాలను, ఉద్దేశాలు ఉన్నటువంటి వ్యక్తి కింద నేను గమనించాను అతన్ని. సో ఆ విధంగా అటువంటి వాడు. అలాగే ఆవిడ యొక్క మళ్ళీ వచ్చాను అమరావతి గారి యొక్క ప్రోద్బలంతోటిను, తర్వాత సహకారంతో ఒక చక్కటి ప్రీ స్కూల్ని
ప్రీ స్కూల్ అంటే నాకు అర్థమైనంత వరకు బిఫోర్ 5 ఇయర్స్, అంటే ఒక 2 to 3 ఇయర్స్, 3 to 5 ఇయర్స్ అనుకోవచ్చు మనం. ఆ ఏజ్లో పిల్లలకి లెర్నింగ్ ఉండాలి. ఆ లెర్నింగ్ ఎలా ఉండాలి? ఒక ప్రెషర్తో ఉండకుండా, ఒక చక్కగా చదువు కూడా ఒక ఆటలాగా, ఆటలోనే చదువు, ఆట ద్వారా జ్ఞానం, జ్ఞానం ఆట ద్వారా అన్నట్టుగా ఒక, అదే కాకుండా ప్యూర్ జాయ్కి కూడా ఆటలు, ఇదే మెయిన్ ఎంఫసిస్ ఉంటుంది అనుకుంటున్నాను నేను, నాకు తెలిసి నాకు అర్థమైనంత వరకు ఈ పర్టిక్యులర్ మోడల్లో. అలాగే ఉండాలి కూడా. అంటే ఇది కొత్తదేం కాదు. చాలా వెస్ట్రన్ గ్రేట్ ఎడ్యుకేషన్ థింకర్స్ అందరూ కూడా దీని మీద, ఎస్పెషల్లీ జాన్ పియాజెట్ అన్న ఆయన డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ చైల్డ్స్ డెవలప్మెంట్ డిఫరెంట్ ఏజ్ ప్రకారం ఎలా ఉంటుందన్నది చాలా చక్కగా విశదీకరించాడు. ఇప్పటికి కూడా దట్ హోల్డ్స్ గుడ్ హిజ్ మోడల్. Similarly, there is another model what is called as Vygotsky's development model. ఇందులో ఇతను ఒక రష్యన్ మేధావి, అంతగా పేరు రాలేదు కానీ చాలా గొప్ప ఫిలాసఫర్, ముఖ్యంగా సైకాలజిస్ట్. ఇతను ప్రతిపాదించినటువంటి అంశం ఏంటంటే థియరీ, పిల్లలు చెప్పడం కన్నా కూడా చూసి ఎక్కువ నేర్చు. ఇంట్లో తండ్రి ఏం చేస్తున్నాడో తండ్రి గమనించకపోతుండొచ్చు, కానీ ఇది చాలా ముఖ్యమైన విషయం. పిల్లలు చాలా సునిశ్చితంగా పెద్దలు ఏం చేస్తున్నారన్నది గమనించి దాన్ని వాళ్ళు ఫాలో అవుతారు. చెప్పింది ఎంతైనా కూడా మనం చేస్తున్న దానితో మ్యాచ్ అవ్వకపోతుంటే చెప్పిన దానికి విలువ ఉండదు. సో అందుకని మన బిహేవియర్లో త్రికరణ శుద్ధి అన్నది ఉండాలి. మనసా వాచ కర్మణ మనం చెప్పేది ఆచరిస్తుంటేనే ఆ పిల్లలకు కూడా టీచర్ మీద కానీ, తండ్రి మీద కానీ, తల్లి మీద కానీ ఒక శ్రద్ధ కలుగుతుంది, వాళ్ళ మాట మీద శ్రద్ధ కలుగుతుంది. ఆ విధంగా వాళ్ళు ముందుకి దాన్ని ఆకలింపు చేసుకుని అప్పుడు దాన్ని కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో ఇది బండూరా అనేటువంటి, ఇంకొక ఆల్బర్ట్ బండూరా అనేటువంటి చాలా గ్రేట్ అమెరికన్ సోషల్ కాగ్నిటివ్ సైకాలజిస్ట్ అతను చాలా ఎలిగెంట్ స్టడీస్లో, ఒక డాల్ ఎక్స్పెరిమెంట్స్లో కూడా ఇదే ప్రూవ్ చేశాడు. ఏదైతే చూస్తారో దాంతో ఎక్కువ ప్రభావితులు అవుతారు పిల్లలు, చెప్పబడిన దానికన్నా చూసిన దాంతో ఎక్కువ ప్రభావితులు అవుతారు. వాళ్ళు వైలెన్స్ని చూస్తే వాళ్ళు వైలెంట్గా తయారవుతారు. అలా కాకుండా వాళ్ళు చాలా పాజిటివ్ ఎమోషన్స్ని కానీ, పాజిటివ్ ఫీలింగ్స్ కానీ ఉండేటువంటి ఒక మూవీ కానీ, డ్రామా కానీ, స్టోరీ కానీ చదివితే వాటితోటి వాళ్ళు ఎక్కువ ప్రభావితులవుతారు. సో నా సజెషన్ ఏంటంటే అనీష్ అండ్ హిజ్ టీమ్ టు ఇన్కార్పొరేట్, టు కీప్ దీస్ థింగ్స్ ఇన్ మైండ్ and develop the model in such a way that the child who comes to this place will go out with a lot of positive feelings and positive energies and positive vibrations. For this, I strongly feel మన తరతరాలుగా మనకు వచ్చినటువంటి రామాయణ, భారత, భాగవత కథల్లోంటి థీమ్స్ తీసుకుని యూ కెన్ మోడర్నైజ్ దెమ్, బట్ టేక్ ది ఎసెన్స్, టేక్ ది వాల్యూస్ ఫ్రమ్ దెమ్ అండ్ పుట్ ఇన్ సచ్ an interesting way so that child will absorb them without much effort. So with these few words, I wish this endeavor a great success. ఈ చిన్న ప్రయత్నం చాలా పెద్దదే. ఏదైనా ఒక విత్తనం వేస్తామండి, విత్తనం చిన్నదే ఉంటుంది, మహావృక్షం వస్తుంది దాంట్లో. అలాగా ఇది ఒక పెద్ద మహావృక్షం అవ్వాలని ఆ భగవంతుడిని నేను ప్రార్థిస్తూ, కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. ఒక సింపుల్గా చెప్పేసారు ఒక లైన్లో, పిల్లలు మనం చెప్పింది కాకుండా చూసిందే నేర్చుకుంటారు. దిస్ ఈస్ ద ఎసెన్స్ అనమాట. సో మనం ఎంత చెప్పినా సరే పిల్లలు మాట వినట్లేదు అంటారు. వాళ్ళకి ఏదైతే చూసారో అదే నేర్చుకుంటారు. వాళ్ళు చూసి ఫాలో అవుతారు తప్ప మనం చెప్పింది చేయాలని వాళ్ళు అనుకోరు. సో మనం వాళ్ళకి విజువల్గా ఎలా ఉండాలని, వాళ్ళు ఎలా ఉండాలనుకుంటున్నామో అలాంటి ఎన్వైర్న్మెంట్ని విజువల్గా మనం క్రియేట్ చేయాలి ఇంట్లో. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ సార్ దట్ యూ సెడ్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు సొసైటీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా ఒక 2 విషయాలు మాట్లాడాల్సింది కోరుతున్నాను. సభకు నమస్కారం. ముందుగా ఈరోజు పెద్దవారు చెప్పారు మీ కాలనీ చాలా బాగా ఉన్నది, దీనంతటి క్రెడిట్ కూడా మా కార్పొరేటర్ గారికి పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏమంటే మా కాలనీ బాగున్నదని వారు మెచ్చుకున్నారు. ప్లస్ ఇలాంటి ప్లే స్కూల్ మా కాలనీ తీసుకురావడానికి ప్రయత్నించిన ఆ బిల్డింగ్ ఓనర్ గారు సుధాకర్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చిన్న వయసు అయినా కానీ ఈరోజు ఈ పిల్లలు మంచి ప్లే స్కూల్ తీసుకొచ్చి లోపల చూసిన వాతావరణం చూసినట్టయితే ఖచ్చితంగా పిల్లలు అట్రాక్ట్ అవుతారు, మంచిగా స్కూల్కి రావడానికి ప్రయత్నం చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు కూడా పిల్లల్ని ఇంటి దగ్గర నుంచి తయారు చేయగానే మేము స్కూలుకు పోతా అనే విధంగా మీరు తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏమిటంటే
ఇక్కడ కొన్ని వాతావరణాలు ఇవన్నీ చూసిన తర్వాత మీ చుట్టుపక్కల వాతావరణం కూడా నీట్గా ఉంచుకునేటట్టు ప్రయత్నం చేయండి. మీరు కూడా మా వంతు సొసైటీ తరఫున మేము కూడా ప్రయత్నం చేస్తాం. అదంతా కూడా జాగ్రత్తగా చేసుకొని మా పిల్లల్ని మంచిగా తీర్చిదిద్దుతారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఏంటంటే ఎప్పుడైనా ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. పీపీ స్కూల్ అనేది పిల్లల భవిష్యత్తుకి పునాది లాంటిది. దానిని మీరు ఎలా తీర్చిదిద్దితే వాళ్ళు పైకి పోయే అవకాశం అంత మంచిగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ చేరిన పిల్లలందరినీ కూడా చాలా జాగ్రత్తగా ముందుకు పోయే విధంగా మీరు మార్గం ఏర్పరచగలరని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలను కావచ్చు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, చాలా మంచి విషయాలు చెప్పారు. ముందుగా ఈ సొసైటీలోకి మమ్మల్ని ఆహ్వానించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకు ఒక మంచి సపోర్ట్ ఇచ్చారు శ్రీనివాస్ రెడ్డి గారు. ఈ స్కూల్ మెయిన్లీ నాకు ఫస్ట్ అంటే నేను చాలా బిల్డింగ్స్ చూశానండి, ఆల్మోస్ట్ 1 year నుంచి చూస్తున్నాను. నాకు కావాల్సిన ఎన్వైర్న్మెంట్ దొరకట్లేదు, చాలా గ్లూమీగా ఉంటుంది. అంటే ఒక ప్లే స్కూల్లోకి వెళ్తుంటే అది ఏదో మొత్తం మూసేసినట్టు అలా ఉంటుందన్నమాట. నాకు అది నచ్చట్లేదు, అది తీసుకుందాం అనిపించినా నాకు నచ్చలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బిల్డింగ్ చూసి, ఈ సొసైటీ మెయిన్లీ ఈ లొకాలిటీ చూసి, ఇక్కడ రోడ్స్ కానీ ఇది చూసి, పక్కనే ఉన్న ఈ పార్క్ కానీ ఇది చూడంగానే నాకు చాలా ఆహ్లాదంగా అనిపించింది. సో వన్ ఆఫ్ ద ఫస్ట్ రీజన్ ఎందుకు ఇది తీసుకున్నానంటే అది మెయిన్ ఫస్ట్ పిల్లలకి చాలా ఆహ్లాదంగా ఉండాలి అని. అలాగే సార్ చెప్పిన ఇంకొక పాయింట్, పిల్లలకి స్కూల్కి వెళ్తున్నాం అని చెప్పి ఉన్నట్టు ఉండకూడదు. అందుకే ఆ ప్లే జోన్ అనేది అంతలా క్రియేట్ చేసాం. ఎందుకు అంత కష్టపడేది క్రియేట్ చేసామంటే పిల్లలు ఆడుకోవడానికి వెళ్తున్నాం అనే ఫీలింగ్తో ఎప్పుడైతే స్కూల్కి వస్తారో వాళ్ళు బాగా ఇంట్రెస్ట్తో చదువుకుంటారు. కానీ స్కూల్కి వెళ్తున్నాం అనే బాధతో వాళ్ళు ఎప్పుడైతే వెళ్తారో వాళ్ళకి ఇంట్రెస్ట్ రాదు. వాళ్ళకి ఎంత చెప్పినా పెద్ద ఎక్కువ వాళ్ళకి ఎక్కదు. సో ఫౌండేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ఫౌండేషనల్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయడం కోసమే మేము అంత శ్రద్ధ తీసుకుని వుడ్తోనే, ఇక్కడ ఒక 20% తప్పరు ప్లాస్టిక్ అనేది ఉంది, బట్ అది కూడా నాన్ టాక్సిక్ ప్లాస్టిక్నే మనం యూజ్ చేసాం కంప్లీట్గా. అండ్ 80% వుడ్తోనే ప్లే జోన్ డిజైన్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హనీష్ చెప్పింది చాలా కరెక్ట్. ద మూమెంట్ ఐ ఎంటర్డ్ ఇన్ టు దట్ బిల్డింగ్, మీ అందరికి కూడా ఇదే ఫీలింగ్ వచ్చి ఉంటుంది. లాట్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ ఇన్ దట్ బిల్డింగ్, చాలా పాజిటివ్ వైబ్రేషన్స్, ఒక ఆహ్లాదకరమైనటువంటి, ఐ డోంట్ నో వెదర్ ఇట్స్ ఆల్ క్రియేటెడ్ బై ది డిజైన్ అండ్ ద థింగ్స్ దే హ్యావ్ మేడ్ దేర్, బట్ ఐ డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్, బట్ everyone will come out of that building with a happy frame of mind. I think that's how the children also who are going to join here will feel. సభకి నమస్కారం. మన గౌరవ కార్పొరేటర్ గారికి, డాక్టర్ శ్రీనివాస్ గారికి, డాక్టర్ సాంబశివరావు గారికి, వారి మిస్సెస్ కనకదుర్గ గారికి, ఈ కాలనీ పెద్దలైన ప్రెసిడెంట్ గారు శ్రీనివాసరెడ్డి గారికి, మిగిలిన తదితర సభ్యులందరికీ, కాలనీ పెద్దలందరికీ నా నమస్కారాలు. మేము ఏదో సేవాభావంలో చేసేటోళ్ళం కానీ ఇలా పబ్లిక్ మీటింగ్లో మాట్లాడేవాళ్ళం కాదు. అయినా సాంబశివరావు గారి గురించి చెప్పాలంటే, ఆయన వాళ్ళ పిల్లల్ని ఏ కాన్సెప్ట్తో స్కూల్ పెట్టించాడో, సాంబశివరావుని కూడా మీ పెద్దలందరూ చక్కగా వాడుకోవచ్చు. ఆయన ధ్యాన ఇవన్నీ నేర్పుతాడు. ఆయన మీ పెద్ద వయసులో మనకు కావాల్సింది ఆరోగ్యం బాగుండాలంటే ఈ ధ్యానం అయ్యి నేర్చుకుని ఆ క్లాసుల్లోని అవి కూడా ఉపయోగించుకుంటా ఈ పిల్లలకి మీ పెద్దలందరూ సహకరిస్తూ ఈ స్కూల్ని ఇంకా హైదరాబాద్లో ఇంకా బ్రాంచ్లు పెట్టాలనుకుంటున్నారు. వాళ్ళు ఆ ముందుకు తీసుకెళ్ళవలసిందిగా మీ పెద్దలందరినీ కోరుతూ, ఈ కాలనీలో వాళ్ళకి మీ సపోర్టు బాగా ఉండాలని, కార్పొరేటర్ గారి సపోర్ట్ కూడా బాగా అందించాలని కోరుకుంటూ నేను వినిపిస్తాను. అలాగే యు కనకదుర్గ గారు, ఫౌండర్ అండ్ ప్రిన్సిపల్ ఆదిత్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆక్విడ్ అండ్ తణుకు ఇన్ ఆంధ్రప్రదేశ్, ఆవిడని ఒక 2 విషయాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. I am Hanish mother. I am working principal at working. I have been maintaining schools for 7 years. మరి ప్రొఫెషన్స్ అనేవి చాలా ఉంటాయి. ప్రొఫెషన్స్ కానీ లేకపోతే బిజినెస్ కానీ చాలా ఉంటాయండి, ఎన్నో ఉంటాయి. కానీ దాంట్లో ఇందులో మేము ఎలా ఎన్నుకున్నామంటే, అది ఎంతో ఒక స్కూల్ని పెడితే దాంట్లో స్టూడెంట్స్ ఉంటారు. ఒక ఇంట్లో మనకి 1-2 పిల్లలు ఉంటేనే మనకి ఎంత హ్యాపీనెస్ వస్తుంది. అలా మనకి ఇంతమంది పిల్లలు ఉంటే మనకి ఎంత హ్యాపీనెస్ వస్తుంది. ముందు మాకు సెల్ఫిష్నెస్ అనమాట, ఇంతమంది పిల్లలతో ఉంటే ఎంత హ్యాపీగా ఉంటాం. ఆ హ్యాపీనెస్లోంచి అది పిల్లల్ని మేము చక్కగా మా పిల్లల్లాగా, సొంత పిల్లల్లాగా చూసుకుంటాం మా దగ్గర. అలాగే హనీషు మరి అమరావతి కూడా అట్లాగే చూసుకుంటారు. అమరావతి హనీష్ కూడా నా దగ్గర అమరావతి 10 years వర్క్ చేసింది తను. అంటే తనకు ప్యాషన్ అనమాట. ఇది చాలా ఉంటాయి తనకి. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది, అయినా ప్యాషన్ అనమాట. ఏదైనా వర్క్ ప్యాషన్గా చేస్తే అది వేరుగా ఉంటుంది.
చేయాలని చేస్తే అది వేరుగా ఉంటుంది. మరి ఆ ఉద్దేశంతో హనీష్ కూడా అదే ప్యాషన్, తనకు కూడా ఇంచుమించుగా ఒక 10 ఇయర్స్ స్కూల్లో తను కూడా వర్క్ చేశాడు. ఆ దాంతో మేము ఇలాగా స్టెప్ తీసుకున్నాము. మరి ఇక్కడ మంచి అట్మాస్ఫియర్ ఎంత బాగుందో, నాకు అసలు ముందు చూడగానే ఏంటి ఇంత బాగుందని, అది ఎదురుగుండా నీమ్ ట్రీ, మ్యాంగో ట్రీస్, మరి ఇల్లు ఎవరిదో కానీ భలే ఉంది ఇది. అది గానుగ ట్రీ, అన్నీ అసలు ట్రీస్ అది అట్మాస్ఫియర్ చూస్తే మాకు అక్కడ అక్కడ దొరకదు కూడా. హైదరాబాద్ అంటే ఏదో బిల్డింగ్ ఉంటుంది అలా అనుకున్నాను, కానీ ఈ అట్మాస్ఫియర్ చూడగానే నాకు ఎంత బాగా నచ్చేసింది అనమాట. మరి థ్యాంక్ యూ. మరి ఇల్లు ఇక్కడ ఈ ఏరియాకి ఈ ఇల్లుని ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. మరి అంతేకాకుండా నేను ఇన్ఫాంట్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ హైదరాబాద్లోనే అయ్యాను. అంటే చిన్నప్పుడు కడుపులో ఉన్నప్పటి నుంచి కూడా ఎడ్యుకేషన్ ఎలా ఇవ్వాలి పిల్లలకి, ఎలా నేర్చుకుంటారు, కడుపులో తల్లి ఏం నేర్చుకుంటే అలా నేర్చుకుంటారు. ఆ ట్రైనింగ్ కూడా నేను హైదరాబాద్లోనే అయ్యాను. దానివల్ల అన్నీ మేమందరం కలిసి మంచి ఇంప్లిమెంటేషన్ చేస్తాం స్టూడెంట్స్కి. మరి థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ డియర్ మదర్. యాక్చువల్లీ మేడం గురించి చెప్పాలి అంటే, ఆవిడ ఈ ఇన్ఫాక్ట్ ఎడ్యుకేషన్ని ఆల్మోస్ట్ 20 ఇయర్స్ బ్యాకే, అంటే చిన్నప్పుడు కడుపులో నుంచి పిల్లలకి ఎడ్యుకేషన్ ఎలా ఇస్తారు అంటే, కడుపులో ఉన్నప్పుడే పిల్లలు చాలా నేర్చుకుంటారు. తన తల్లి ఏం ఫీల్ అవుతుందో పిల్లలు అది ఫీల్ అవుతుంటారు, తల్లి ఏం నేర్చుకుంటే పిల్లలు అది నేర్చుకుంటారు అనే కాన్సెప్ట్ నుంచి ఆవిడ ఇన్ఫాక్ట్ ఎడ్యుకేషన్ గురించి ఆవిడ ట్రైనింగ్ తీసుకుని, అప్పట్లోనే ఆల్మోస్ట్ ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ నుంచి ఆవిడ ట్రైనింగ్ తీసుకుని ఆ మెథడాలజీస్ అన్నీ కూడా అక్కడ మా స్కూల్లో ఇంప్లిమెంట్ చేసి, మా స్కూల్ ఈరోజు అంత గొప్పగా సక్సెస్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ కనకదుర్గ గారు, మై మదర్. సో షీఈస్ ద వన్. అంటే మన ఆ స్కూల్స్ అంత సక్సెస్ అంటే, అక్కడ మాకు కార్పొరేట్ స్కూల్స్ కూడా చాలా ఉన్నాయి, అయినా సరే వాటన్నిటికీ ధీటుగా నడపడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఆవిడ కరికులం అనమాట. అంటే ఆవిడ పిల్లలకి ఎలా చెప్పే విధానంతో ఆవిడ చెప్పడం కాకుండా, ప్రతి వారం కూడా టీచర్స్కి ట్రైన్ చేస్తారనమాట. అంటే ప్రతి టీచర్కి కూడా దగ్గరుండి ప్రతి క్లాస్కి వెళ్ళి అబ్జర్వ్ చేస్తారు, నేను చెప్పినట్టు ఈ టీచర్ ఫాలో అవుతున్నారా లేదా అని. అలా కంప్లీట్ డీటెయిల్డ్గా తీసుకుని వాళ్ళకి ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నారని చెప్పి అలా అలా టీచర్స్ని ట్రైన్ చేయడం వలన ఈరోజు అంతా సక్సెస్ అయ్యారు. సో థ్యాంక్ యూ సో మచ్ కనకదుర్గ గారు. అండ్ నవ్ ఐ వాంట్ అమరావతి గారు టు స్పీక్ ఎ ఫ్యూ వర్డ్స్. థ్యాంక్ యూ అండి, ఇక్కడ వచ్చిన అందరికీ కూడా. అండ్ మాకు ఈ సొసైటీలో మాకు కూడా ఒక హౌస్ ఇచ్చి మమ్మల్ని వెల్కమ్ చేసినందుకు రియల్లీ వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ థ్యాంక్ యూ సుధాకర్ రెడ్డి గారు, అండ్ థ్యాంక్ యూ కార్పొరేటర్ గారు ఫర్ కమింగ్. అండ్ థ్యాంక్ యూ అండ్ ఆల్. మాకు ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ యాక్చువల్గా చెప్పాలంటే, నాకు మొత్తం కంప్లీట్గా ఈ స్కూల్ మీద ఇంట్రెస్ట్ కలగడానికి కారణం కూడా మేడం అండ్ సార్, కనకదుర్గ గారు, శాంబశివరావు గారు. అంటే ఒక టీచర్ ఇలా ఉండాలి, ఒక ప్రిన్సిపల్ అయితే ఇలా ఉండాలి, థాట్స్ ఇలా ఉండాలి, ఐడియాస్ ఇలా ఉండాలి అని చెప్పి, నేను యాక్చువల్గా టీచింగ్లో నేను సాఫ్ట్వేర్ జాబ్లో ఉన్నా కూడా టీచింగ్ మీద ఇంట్రెస్ట్ తోటి అస్తమానం స్కూల్కి వెళ్తూ ఏదో ఒక క్లాసెస్ తీసుకుంటూ ఏదో ఒక ట్రైనింగ్స్కి అటెండ్ అవుతూ ప్యారలల్గా అది కూడా అన్ని ట్రైనింగ్స్ నేను కూడా చెయ్యాలి, ఆ ఇంట్రెస్ట్ ఎప్పుడు వదులుకోకుండా దాన్ని అలాగే నడుపుకుంటూ వచ్చాము. అండ్ ఎప్పుడైతే మా ఇంకా ఇక్కడ బాగుంది, ఇక్కడ కూడా మన ఐడియాస్ తోటి పెట్టచ్చు అని చెప్పేసి మనకు ఐడియా వచ్చిందో, ఇమీడియట్గా మేడం ఓకే పెడదాం ఇక్కడ, హనీష్ ఇద్దరు కలిపి పెడదాము అనేసి అనుకున్నా కానీ ఇమీడియట్లీ స్టార్టెడ్. అండ్ ఇక్కడ చాలా బిల్డింగ్స్ అవి చూసుకున్నాం అనమాట. ఆల్మోస్ట్ ఒక 3 months మేము రీసెర్చ్ చేసాం, ఎలాంటి కరికులం తీసుకురావాలి, ఫ్రాంచైజీ తీసుకున్నామని అన్ని విధాలుగాను కూడా ఏ విధంగా అయితే పిల్లలకి బాగా అర్థమవుతుందో అని చెప్పి చాలా రీసెర్చ్ అన్ని చూసుకుని వెతుక్కుని ఫైనల్గా ఓకే మనది కొంచెం బిల్డ్ చేసుకుంటూ ఒక ఆల్రెడీ డిజైన్ చేసిన కరికులంని కూడా తీసుకుందామని చెప్పేసి వి వెంట్ విత్ ద డ్రీమ్ టైమ్ కరికులం అండి. ఇది యాక్చువల్గా లీనా ఐషర్ అని ఆవిడ డిజైన్ చేశారు ఈ కరికులం. ఆవిడ ఆల్రెడీ 25 సంవత్సరాలు క్యాంగరూ కిడ్స్ని అలా చాలా కిడ్స్కి కరికులం డిజైన్ చేసి దాన్ని తీసుకుని వచ్చారు. సో మేము ఆ కరికులంతో పాటు మా ఐడియాస్ని కూడా, అంటే మేడం ఐడియాస్ని అండ్ ధ్యానం, మెడిటేషన్ ఇలాంటి వాటిని అన్నిటిని స్పిరిచువాలిటీ కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేసి ఆ కొత్తగా పెట్టాలి అని మొత్తం ప్రతిదీ కూడా మీరు లోపల చూసుంటే మేము మోస్ట్లీ వుడ్ తోటే డిజైన్ చేసామండి. ఎందుకంటే అది మోస్ట్లీ అది నాన్ టాక్సిక్ అయి ఉండాలి, పిల్లలకి సేఫ్ అయి ఉండాలి అని చెప్పేసి కంప్లీట్గా ఎక్కడా కూడా ప్లాస్టిక్ ఎక్కువ వాడొద్దు అనే విధానంగానే డిజైన్ చేసాం, వాళ్ళు ఆడుకునేవి కూడా.
అండ్ ఎక్కువ కూడా మేము డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ప్లే జోన్ డిజైన్ చేయడం జరిగింది. ఎందుకంటే పిల్లలకి ఫింగర్స్లో బలం ఉండాలి. మేము ఒక స్కూల్కి వెళ్ళాము. అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే కొంతమంది పిల్లలు బాగా రాస్తున్నారంట, కొంతమంది పిల్లలు బాగా రాయట్లేదు. రాయట్లేదు అంటే వాళ్ళ పేరెంట్స్ వచ్చి వాళ్ళు చదవట్లేదు అని అడుగుతున్నారు. బట్ ద ప్రాబ్లం ఏంటి అంటే ఇప్పుడు మనకి 2 చేతుల్లో రైట్ హ్యాండ్తో రాసినంత బాగా లెఫ్ట్ హ్యాండ్తో రాయగలమా? మన 2 చేతులే మనకి ఒకేలాగా రాయడానికి సపోర్ట్ చేయనప్పుడు అందరి పిల్లలు ఒకేలాగా ఎలా రాస్తారు? వాళ్ళకి ఫోర్స్‌బుల్‌గా మనం ఏమైనా నేర్పిస్తే వాళ్ళకి స్కూల్‌కి వెళ్ళాలని ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. కొంతమంది పిల్లలు అందుకని స్కూల్‌కి వెళ్ళడానికి మేము వెళ్ళము. ఎందుకంటే దే ఆర్ ఫోర్సింగ్ టు రైట్ సంథింగ్. నీ ఏజ్ వాళ్ళు రాసేస్తున్నారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కొంచెం టైం పడుతుంది. సో, అందుకోసమే మేము డిజైన్ చేసిన కరిక్యులమ్ ఏంటి అంటే వాళ్ళ మోటార్ స్కిల్స్, కాగ్నిటివ్ స్కిల్స్ అన్నీ కూడా ఇంప్రూవ్ అయ్యి వాళ్ళిష్టంగా వాళ్ళు రాయాలి అనే విధంగా వాళ్ళకి ఏది మేము ఫోర్స్ చేయదలుచుకోలేదు. ఒక ఫ్రీడమ్, ఒక ప్లేవే మెథడ్‌ని వాళ్ళుగా ఇష్టంగా చెయ్యాలి అనే మెథడాలజీ తోటి డిజైన్ చేసిన కరిక్యులమ్ అండి. అండ్ వి థింక్ యూ ఆల్ విల్ సపోర్ట్ us ఫర్ యువర్ సక్సెస్. అమరావతి గారు ఈజ్ అవర్ ఫ్యామిలీ ఫ్రెండ్ అండ్ విషర్. మా స్కూల్లో యాక్చువల్లీ తను బీటెక్ అయిపోయిన తర్వాత మా స్కూల్లో టీచర్ కింద వర్క్ చేశారు మేడం దగ్గర. సో మేడం దగ్గర బాగా ట్రైన్ అయ్యారు. మేడం మెథడాలజీస్కి చాలా అట్రాక్ట్ అయ్యారు. అలాగే మేడంకి తనకి కూడా ఒక మంచి రిలేషన్షిప్ ఏర్పడిందనమాట. సో మేడం కూడా తనకి చాలా ప్యాషన్ ఉంది. షీ హాస్ వెరీ మచ్ ప్యాషనేట్ తన స్కూల్ నడపడానికి అని చెప్పి. సో నేను యాక్చువల్లీ 6 ఇయర్స్ బ్యాక్ అనుకున్నాం ఇక్కడ స్కూల్ స్టార్ట్ చేద్దామని. బట్ సమ్‌హౌ ఇట్ డిడ్ంట్ గో ఫార్వర్డ్. బట్ ఎప్పుడైతే అమరావతి కూడా ఇంట్రెస్ట్ ఉందో దెన్ మా మామ్ సైడ్ ఓకే లెట్ us స్టార్ట్ ద ప్లే స్కూల్ అని చెప్పి దట్స్ హౌ వి స్టార్టెడ్ అనమాట. సో ఈవెన్ షీ ఈస్ వెరీ మచ్ ప్యాషనేట్ అండ్ షీ విల్ బి ద సెంటర్ హెడ్ హియర్ అండ్ షీ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ద curriculum activities in the school. So thank you so much Amravati garu. And finally coming to the chief guest operator garu Raghunath Reddy గారిని రెండు విషయాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు సభాధ్యక్షులు హరీష్ గారికి మరియు సాంబశివరావు గారికి, అమరావతి గారికి, కనకదుర్గ గారికి, నిమ్స్ హెచ్ఓడి కార్డియాలజీ డిపార్ట్మెంట్ హెడ్ శ్రీనివాస్ గారికి, అలాగే మా కాలనీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే రాజు గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవనీయులు మా కాలనీ పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క నమస్సుమాంజలి. చాలా సంతోషం, ఇవాళ మా కాలనీలో ఒక చిన్న స్కూల్ ఏర్పాటు చేశారు. ఇది ఇలాంటి ప్రపోజల్స్ చాలా వచ్చాయి. కాలనీలో స్కూల్ కిండర్ గార్డెన్ కోసం అని చెప్పి ఏర్పాటు చేస్తామని చాలా ప్రపోజల్స్ వచ్చాయి. అనుకోకుండా ఈ మధ్యకాలంలోనే సుధాకర్ రెడ్డి గారు ఇల్లు తీసుకోవడము, మీరు కూడా దీన్ని తీసుకోవడం చాలా సంతోషకరము. స్కూల్లో లోపలికి రూమ్లో ప్రవేశించిన తర్వాత, మీ బిల్డింగ్లోకి ప్రవేశించిన తర్వాత దిస్ ఈజ్ వాట్ బెస్ట్ యూ కెన్ డూ, ఎనీవన్ కెన్ డూ అనే టైప్లో ఉంది అక్కడ. సో అండ్ ఐ హావ్ బీన్ విజిటింగ్ మెనీ స్కూల్స్, మెనీ కిండర్ గార్డెన్ స్కూల్స్ హియర్ అరౌండ్, కానీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇలాంటిదైతే నిజంగా ఇలాంటిది స్కూల్ ఇది ఫస్ట్ టైం నేను చూడడము. టోటల్లీ ఎక్విప్డ్ అండ్ విత్ లేటెస్ట్ టెక్నాలజీ, టోటల్లీ డిజిటలైజ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఆల్. ఇట్స్ రియల్లీ గ్రేట్. కాకపోతే ఏంటి అంటే ఒక చిన్న డౌట్ నాకు, ఫీ స్ట్రక్చర్ ఇక్కడ వాళ్ళు బేర్ చేయగలుగుతారా అనేది ఒకసారి యూ హ్యావ్ టు ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ ఇస్, మీరు కూడా మా కాలనీ సభ్యులు అయ్యారు కాబట్టి మా కాలనీ సభ్యులందరికీ కూడా స్పెషల్గా మిగతా వాళ్ళకంటే మా కాలనీకి కొంచెం తక్కువ ఫీజు ఉంటే బాగుంటుంది అనేది నా రిక్వెస్ట్. ఎందుకంటే నేను ఇదే కాలనీలో నేను చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాను, ఇక్కడనే పెరిగాను కాబట్టి నాకు ఇది మా ఊర్లో లాగా. సో అలాగే పెద్దలు సాంబశివరావు గారు చాలా విషయాలు చెప్పారు. సార్ మీలాంటి ఒక మనిషి మా కాలనీకి అవసరమని అనుకుంటున్నాము. మీరు అప్పుడప్పుడు మీరు అక్కడ ఉన్నా కానీ, ఆకువీడిలో ఉన్నా కానీ అప్పుడప్పుడు వచ్చి మా పెద్దలందరికీ కూడా ఎలా యోగా కానీ, మెడిటేషన్ కానీ, ఇంకా ఫర్దర్ మంచి విషయాలు చెప్పాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే పిల్లలకి ఈ మధ్యకాలంలో ఆధ్యాత్మిక చింతన కానీ, లేదంటే బాగా ఎక్కువ సెల్ఫిష్నెస్, చాలా సెల్ఫ్ సెంటర్డ్గా ఉంటున్నారు పిల్లలు. వాళ్ళకి మనం ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం కానీ ఎందుకు వాళ్ళు అలా తయారవుతున్నారు అనే దానికి వీ డోంట్ హ్యావ్ ఎ రీజన్. ప్రాబ్లీ యూ మైట్ బీ హ్యావింగ్ ఎ రీజన్, కానీ
మాలాంటి వాళ్ళకి మాత్రం దాని మీద ఒక రీజన్ ఏంటి, ఎందుకు అలా అవుతున్నారు అనేది మాకు అర్థం కాదు. ధార్మిక చింతన కూడా చాలా తక్కువ. ఎందుకంటే భయం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనిషి తప్పు చేయడానికి భయపడతాడు. ఫర్దర్ ఫ్యూచర్లో అలాంటి తప్పులు చేయకూడదు అంటే వాళ్ళకి ఒక ధార్మిక చింతన కానీ అలాంటి, మాకు చిన్నప్పుడు మోరల్ సైన్స్ అని ఒక సబ్జెక్ట్ ఉండేది. ఎవ్రీ డే 1 hour ఇన్ ద మార్నింగ్ మాకు టీచ్ చేస్తుండే ఏంటి వాట్ వీ హ్యావ్ టు డూ అండ్ వాట్ వీఆర్ నాట్ టు డూ, ఏం చేయాలి ఏం చేయొద్దు, పెద్దల్ని ఎలా గౌరవించాలి ఎలా చేయాలి అనేది ఆ, ఒక సబ్జెక్ట్ ఉండేది. అందులో మోరల్ సైన్స్లో ఇంక చాలా విషయాలు, చిన్న చిన్న విషయాలు, పిల్లలకి ఎలా ముందుకు వాళ్ళు వెళ్ళాలి అనే దాని మీద ఆల్రెడీ కనకదుర్గ మేడం దాని మీద రీసెర్చ్ చేశారు కాబట్టి ఆ, కొంత తెలిసి ఉంటుంది. అలాగే డాక్టర్ శ్రీనివాస్ గారు హెచ్ఓడి గారు కార్డియాలజీ డిపార్ట్మెంట్ కాబట్టి ఇక్కడ అందరూ మా దగ్గర ఎక్కువ సీనియర్ సిటిజన్స్ ఉంటారు సార్. ఏదైనా క్యాంప్ లాంటి అలాంటి ఏదైనా అవకాశం ఉంటే ఖచ్చితంగా, ఎందుకంటే మీరు వాళ్ళు వచ్చారు కలిసాము, విల్ ఫర్దర్ హ్యావ్ ఎ రిలేషన్, లాంగ్ టర్మ్ రిలేషన్. మీరు వస్తూ ఉంటే పోతూ ఉంటే మీరంతా మేధావులు, మీరంతా ఒక సబ్జెక్ట్లో రీసెర్చ్ చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మేము కూడా మీ దగ్గర కొంచెం నేర్చుకోవాల్సింది ఉంటుంది, నేర్చుకుంటాము. మీ 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 మీరు మాతో ఉంటే మేము ఇంకా కొంచెం విల్ బీ సమ్వాట్ బెటర్ అనే ఒక భావన. అలాగే కాలనీ సభ్యులందరూ కూడా చాలా మంచి వాళ్ళు, అందరు ఎక్కువ ఎక్కువ సీనియర్ సిటిజన్సే ఇక్కడ తిరుగుతూ ఉంటారు. మిగతా వాళ్ళు జాబ్స్లో దాంట్లో బిజీగా ఉంటారు. అందరూ కూడా బాగా కోఆపరేట్ చేస్తారు. మా సైడ్ నుంచి కూడా మీకు ఎటువంటి కోఆపరేషన్ అవసరం ఉన్నా కానీ ఈ కాలనీ మీది అన్నట్టుగా మీరు వాడుకోవడానికి ఒక ఆస్కారం ఉంటుంది ఇక్కడ ఖచ్చితంగా. అలాగే స్కూల్ కూడా మాది. రేపు ఎవరైనా పేరెంట్ వచ్చి ఏదన్నా అంటే కాదు వాళ్ళు అలా చేయరు, అమరావతి గారు కానీ లేదంటే అనీష్ గారు కానీ బాగా చెప్తారు, బాగా చదివిస్తారు అని మేము కూడా రికమెండ్, అంటే చుట్టుపక్కల కాలనీలో ఎక్కడైనా ఉంటే మీరు మీ పిల్లల్ని అక్కడ జాయిన్ చేయనే విధంగా మీరు స్కూల్ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ చెప్పిన కొన్ని విషయాల్లో ఖచ్చితంగా మేము ఈ కాలనీ సభ్యుల్ని స్పెషల్గా ట్రీట్ చేస్తాం సార్. ఖచ్చితంగా ఈ కాలనీ సభ్యులకి మా తరపు నుంచి వాట్ వీ కెన్ డూ డెఫినెట్లీ విల్ డూ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. హలో అండి, వెల్కమ్ టు ప్రాలజిస్ట్ వరల్డ్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్, ఫస్ట్ ఆఫ్ ఏ కైండ్ ప్రీ స్కూల్ ఇన్ హైదరాబాద్లోనే ఇలాంటి మంచి ప్రీ స్కూల్ ఫస్ట్ టైం ఈ సిస్టమ్ ఆఫ్ ప్రీ స్కూల్ అనేది ఇక్కడ చందానగర్లో స్టార్ట్ చేయడం జరిగింది, రోడ్ నెంబర్ 9 రెడ్డి కాలనీ. సో ఈ స్కూల్ స్టార్ట్ చేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. బట్ బిఫోర్ దాట్ ఈ స్కూల్ అనేది ఏంటి, ఈ స్కూల్ యొక్క స్పెషాలిటీస్ ఏంటి అనేది ఒకసారి మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను. సో ప్లీజ్ కమ్ ఇన్ సైడ్. సో హియర్ మనకి ఇక్కడ ఒక లైబ్రరీ అనేది ఉంది. సో వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ హియర్ ఈజ్ ప్రతి పేరెంట్కి మేము ఒక స్టోరీ బుక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ స్టోరీ బుక్తో ఎవ్రీ డే పేరెంట్స్ అనేవాళ్ళు పిల్లలు పడుకునేటప్పుడు స్టోరీస్ ఆ బుక్లోంచి చదివి పిల్లల్ని ఒక మంచి రీడర్స్ కింద, అంటే ఒక సబ్ కాన్షియస్ మైండ్లోనే వాళ్ళకి మంచి మంచి స్టోరీస్, పాజిటివ్ స్టోరీస్ అనేవి చెప్పడానికి ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క లైబ్రరీ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, లెట్స్ గో ఇన్ సైడ్. సో కమింగ్ ఇన్ సైడ్, ఇట్ ఈస్ ద ప్లే జోన్. మా మెయిన్ థీమ్ ఏంటంటే ప్లే స్కూల్ అనేది ఒక రోట్ లెర్నింగ్ లా కాకుండా ఇట్స్ కంప్లీట్ ప్లే జోన్తో ఉండాలి. ఇక్కడ ఈ ప్లే జోన్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ బై వుడ్తో మనం ఆల్మోస్ట్ 90% ఆఫ్ ఆల్ ద ప్లే జోన్ ఈజ్ మేడ్ త్రూ వుడ్ ఓన్లీ. అంటే పిల్లలకి నాన్ టాక్సిక్ ప్లస్ ఒక నాన్ ప్లాస్టిక్ ప్లే జోన్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఇది తీయడం జరిగింది. సో ఒక 10% ఒక 10% అనేది వీ హ్యావ్ ద ప్లాస్టిక్ హియర్, దట్ ఈస్ నాన్ నెగోషియబుల్ బికాజ్ బాల్స్ అనేవి మనం వుడ్తో చేయలేం కాబట్టి. సో ఫ్యూ ప్లాస్టిక్ థింగ్స్ ఆర్ దేర్, బట్ అవి కూడా నాన్ టాక్సిక్ ప్లాస్టిక్ అగైన్. అండ్ most of the things here are non-toxic, and it's అంటే పిల్లలకి ఒక ప్లే జోన్ ఎన్వైర్న్మెంట్ అనేది క్రియేట్ జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద ప్లే జోన్. అండ్ సో హియర్ మనకి పిల్లలు అనేవాళ్ళు వాళ్ళ సెన్సెస్ అనేవి వాళ్ళకి ఇంప్రూవ్ అవ్వాలన్నమాట. సో సెన్సెస్ ఇంప్రూవ్ అవ్వడం కోసం చాలా డిఫరెంట్ సెన్సరీ బోర్డ్స్ అనేవి మనం ఇక్కడ పెడతాం జరిగింది. ఒక ఎగ్జాంపుల్, ఒక సెన్సరీ బోర్డ్ని మీకు చూపిస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ మనం జనరల్గా ఈ స్విచెస్ కానీ ఆల్ దీస్ థింగ్స్ ఇవన్నీ కూడా మన పిల్లలతో స్విచెస్ ఎలా చేయించాలి, యూనో ఇవన్నీ నేర్పిస్తాము. అలాగే పిల్లలు కూడా వాళ్ళు ఎగ్జైటింగ్గా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా మనం చేయొద్దు అని చెప్తూ ఉంటాం, స్విచెస్ ఆన్ చేయొద్దు లేదా అక్కడ ప్లగ్స్లో వేలు పెట్టొద్దు ఇవన్నీ చెప్తూ ఉంటాం, కానీ వాళ్ళు వినరు, వాళ్ళు జనరల్గా చేస్తూ ఉంటారు. సో ఈ బోర్డు యొక్క ఉద్దేశం ఏంటి అంటే కంప్లీట్గా పిల్లలకి వాళ్ళ అండర్స్టాండింగ్ లెవెల్కి తగ్గట్టుగా వాళ్ళతో చేయించి, అంటే వాళ్ళని చెయ్యొద్దు అని చెప్పకుండా కూడా పాజిటివ్గా వాళ్ళతో చేయించి ఎలా చేయాలి ఎలా చేయకూడదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి చెప్తే వాళ్ళకి అర్థమయ్యేలాగా ఒక ప్లేవే మెథడ్లో చెప్పే ఉద్దేశంతో ఈ సెన్సరీ బోర్డ్ అనేది ఒక ఎగ్జాంపుల్. ఇలాంటి చాలా సెన్సరీ బోర్డ్స్ ఉన్నాయి, దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ అనమాట. యా
ఓకే, అండ్ ఇంకా వీ కెన్ సీ ఫ్యూ మోర్ థింగ్స్ హియర్. ఇక్కడ వాళ్ళ స్ట్రెంగ్స్, కాళ్ళు చేతులు అనేవి మనకి వాళ్ళకి స్ట్రాంగ్ అవ్వడం కోసం ఈ బోట్ క్లైంబింగ్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది. అలాగే వీ హ్యావ్ ఒక టేబుల్ ఉంది వేరు అక్కడ అందులో టాయ్స్ వేసి ప్లస్ యాక్టివిటీస్ అన్నీ కూడా అక్కడ జరుగుతూ ఉంటాయి. అక్కడ పిల్లలు చుట్టూ నుంచుని అక్కడ ఆడుకోవడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారనమాట. సో దట్ ఈస్ అనదర్ థింగ్. దిస్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఎ కైండ్ ప్లే స్కూల్ ఇన్ హైదరాబాద్లోనే ఇది కంప్లీట్లీ న్యూ కాన్సెప్ట్. కంప్లీట్ ఒక వుడ్తోనే ఒక కంప్లీట్ ప్లే జోన్, అది అమెరికన్ మాంటిసోరీ బేస్ చేసుకుని పెట్టిన కాన్సెప్ట్ ఇది. సో మోస్ట్లీ మన ఇండియాలో జనరల్గా ముఖ్యంగా మన హైదరాబాద్లో తీసుకున్న టాక్సిక్ ఎన్వైర్న్మెంట్లో ఉంటాయి. అండ్ ఇంత మంచి ప్లే జోన్ అయితే మ్యాక్సిమం ఏ ప్లే స్కూల్లోనూ ఎంత మంచి ప్లే స్కూల్లోనూ కూడా మనకి ఉండదు. సో ఇది కంప్లీట్గా ఒక ఇంట్రెస్ట్తోనూ ఒక ప్యాషన్తోనూ ఈ యొక్క ప్లే స్కూల్ అనేది ఈ వుడ్తో అనేది ఇలా డిజైన్ చేయడం జరిగిందనమాట. సో పిల్లలు ఏంటంటే దే ఫీల్ వెరీ మచ్ ఎగ్జైటెడ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే పిల్లలకి దే షుడ్ ఫీల్ ఎగ్జైటెడ్. ఒక స్కూల్కి వస్తున్నాము అంటే వాళ్ళు ఏదో చదువుకోవడం కోసం కష్టపడి పొద్దున్నే లేచి వెళ్ళాలా అన్నట్టు ఉండకుండా దే ఫీల్ ఎగ్జైటెడ్ అనమాట. ఓకే, నేను స్కూల్కి వెళ్ళాలి, నా ప్లే జోన్లో ఆడుకోవాలి అనేలాగా ఉండాలి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇంత ప్లేస్ని మనం ఓన్లీ ఫర్ ప్లేయింగ్ కోసం డెడికేట్ చేసాం. సో దిస్ ఈజ్ అనదర్ ఫర్ నర్సరీ పిల్లల్ని జనరల్గా మనం చైర్స్లో కూర్చోపెట్టకుండా కిందనే వాళ్ళకి కూర్చోపెట్టి ఒక కింద టేబుల్స్ వాళ్ళకి యూజ్ అయ్యేలాగా, అంటే చిన్నపిల్లల కింద కూర్చోడానికి ఇప్పుడు చాలామంది మనకు చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఉండట్లేదు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నర్సరీ పిల్లలు అనేవాళ్ళు కింద కూర్చోవాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టేబుల్స్ అనేవి మనం డిజైన్ చేయడం జరిగింది. సో దిస్ ఇస్ ఆల్ ద నర్సరీ జోన్ బేసికల్లీ. సో ఈ నర్సరీ జోన్లో కంప్లీట్ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి. సో యా, ఆల్ దీస్ థింగ్స్, ఈ ఎన్ని ప్లే మెటీరియల్స్ కానీ అండ్ ఇవన్నీ జస్ట్ కొన్ని శాంపుల్స్ అనమాట. అక్కడ మీరు బోర్డ్ చూస్తే ఆ బోర్డ్ అంతా కూడా మీకు వుడ్తో చేసిన స్క్రూ డ్రైవర్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. సో అంటే వాళ్ళకి నాన్ ప్లాస్టిక్తో మనం ఈ నర్సరీ మ్యాక్సిమం నాన్ ప్లాస్టిక్ యూస్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో దట్ ఈస్ వన్ థింగ్. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. సో గ్రౌండ్ ఫ్లోర్ అంతా చూసాం మనం ఎలా ఉందో. సో ఫస్ట్ ఫ్లోర్ కూడా మనం ఎలా ఉంటుందనేది ఒకసారి చూస్తే విల్ హ్యావ్ ఎ గుడ్ ఐడియా అనమాట. సో వెల్కమ్ టు ద ఫస్ట్ ఫ్లోర్. ఈ ఫస్ట్ ఫ్లోర్లో మనం చూసినట్టయితే దిస్ ఈజ్ ద యాక్టివిటీ రూమ్, దిస్ ఈజ్ ద రోల్ ప్లే ఏరియాస్. ఇక పిల్లలకి రోల్ ప్లేస్ సంబంధించి కానీ ఇవన్నీ కూడా మనం రోల్ ప్లేస్ కోసం డిజైన్ చేయడం జరిగింది. అండ్ దిస్ ఈజ్ ద యాక్టివిటీ టేబుల్ వేర్ మన యాక్టివిటీస్ అన్నీ కూడా క్లే యాక్టివిటీస్ కానీ మడ్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ కూడా పిల్లలతో చేయించడానికి ఈ యొక్క మెయిన్ ఇది డిజైన్ చేయడం జరిగింది. అగైన్ ఇట్స్ కంప్లీట్లీ వుడ్ బేస్డ్ అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ కంప్లీట్ ఇక్కడ డ్రామా కానీ ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ విల్ బీ హ్యాపెనింగ్ హియర్. సో దిస్ ఇస్ కంప్లీట్ యాక్టివిటీ ఏరియా ఫర్ ద కిడ్స్. ఒకసారి మనం క్లాస్ రూమ్కి వెళ్దాం. సో క్లాస్ రూమ్లో ఇక్కడ విల్ సీ ఏ క్లాస్ రూమ్ హియర్. ఈ క్లాస్ రూమ్లో వీళ్ళందరూ స్టూడెంట్స్ కదా, ఆఫ్ కోర్స్ వీళ్ళందరూ జస్ట్ అవర్ పీపుల్. సో ఇక్కడ క్లాస్ రూమ్ ఎన్వైర్న్మెంట్ మీరు చూసినట్టయితే కనుక ఇక్కడ కంప్లీట్ వుడ్ బేస్డ్, కంప్లీట్గా వుడ్తో చేసిన టేబుల్స్ అండ్ చైర్స్ అండ్ ఒక సెన్సరీ బోర్డ్. ఈ బోర్డ్ కూడా మీకు ఈ సెన్సస్ బోర్డ్ అనేది మీరు చూస్తే వీ హ్యావ్ గివ్ ఎ స్మాల్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ దిస్ బోర్డ్. సో దిస్ ఈజ్ అ సెన్స్ బోర్డ్. ఇక్కడ మనం టీచర్స్ కూడా జస్ట్ జనరల్గా డిజిటల్ ఫార్మాట్లో చూపించడం కాకుండా ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ ఒక సెన్సస్ బేస్ చేసుకుని మనం ఒక సెలెక్ట్ చేసుకుని we can use this a tip and వాళ్ళకి షేప్స్ చూపించాలంటే we'll be drawing the shapes directly here. It's a circle అంటే ఇప్పుడు సర్కిల్ కింద డ్రైవ్ చేసి ఈవెన్ అంటే న్యాచురల్గా మనం ఏదైతే చేస్తామో అలా చూపించుకుంటూ ఏదైనా షేప్స్ డ్రా చేయాలంటే షేప్స్ డ్రా చేసి you can everything, all these things, you can create a shape like this, and even 3D కూడా ఆప్షన్ ఉంటుంది. ఇట్స్ గివింగ్ ఆటోమేటిక్లీ ద డిస్టెన్స్ ఏంటి ఎలా ఉంటుంది, సర్కిల్ పెరిగే కొద్దీ డిస్టెన్స్ ఎలా పెరుగుతుంది, హౌ ఇట్ కమ్స్ ఇన్ ఓవల్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. ఇవన్నీ చిన్నప్పటి నుంచి కూడా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి ఇవన్నీ మనం చిన్నపిల్లలకి చెప్పడం జరుగుతుంది. ఈవెన్ ఎవ్రీథింగ్ ఇన్ ద 3Dలో మనం అసలు బ్యాక్టీరియా అంటే ఏంటి చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో, వాళ్ళకి ఏదైతే క్యూరియాసిటీ ఉంటుందో, ఫుడ్ ఎలా డైజెస్ట్ అవుతుంది, ఇవన్నీ కూడా వాళ్ళు తెలియవు, వాళ్ళు తెలుసుకోవాలని క్యూరియాసిటీ అయితే ఉంటుంది. సో దానికి సంబంధించి ఇందులో మనం కంప్లీట్గా చూపించడం అనేది జరుగుతుంది. సో ఇట్స్ విజువల్లీ మెయిన్లీ ఇన్ఫ్లుయెన్సింగ్ ద కిడ్స్ టు లెర్న్ మోర్ అనమాట. సో దట్ ఈస్ హౌ అబౌట్ దిస్ వన్. సో దిస్ ఈజ్ మన ప్లే స్కూల్ ప్లే జోన్ చూసారు, అలాగే మన యాక్టివిటీ రూమ్ చూసారు, అలాగే క్లాస్ రూమ్ కూడా చూసారు, అలాగే వీఆర్ గోయింగ్ టు కమ్ అవుట్ సైడ్ అనమాట. సో అవుట్ సైడ్ కూడా ఇక్కడ మనకి కంప్లీట్గా ఒక ప్లే జోన్ అనేది పిల్లలకి ఉంది. సో ఈ ఏరియా మొత్తం కూడా మనకి ప్లే జోన్, ఇది కూడా కంప్లీట్ ప్లే జోనే. ఇక్కడ కూడా మనం యాక్టివిటీస్ చేయిస్తాము, ఆడిపిస్తాము చిన్నపిల్లలకి. సో కంప్లీట్ ఒక సిస్టమ్యాటిక్గా ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి చాలా అంటే
ఒక గ్రాస్ వేసి మనకి ఉన్న స్పేస్ని మనం ఎలా యూస్ చేసుకుని ఇక్కడ ట్రాంప్లిన్ కానీ లేదా ఈ అదర్ యాక్టివిటీస్కి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ మనం చేయించడం జరుగుతుంది. ఇక్కడ పిల్లలు క్లైంబింగ్ కానీ వాళ్ళ హ్యాండ్స్ స్ట్రెంగ్త్ జరగడానికి, కాళ్ళు స్ట్రెంగ్త్ పెరగడానికి కూడా ఈ యొక్క సిస్టమ్ అనేది మనం ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఎవ్రీథింగ్ విల్ బీ ఇంకా సో ఇవన్నీ కూడా మనకి సో పిల్లలకి ఇదంతా కూడా ప్లే జోన్ అనేది మనకు మ్యాక్సిమం మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఎక్కువ మంది ఉన్నారు అనేది ఇంపార్టెంట్ కాదు. మనకి ఉన్న తక్కువ మందినే తీసుకోవడం జరుగుతుంది ప్లే స్కూల్లో. తీసుకుని ఎక్కువ ప్లేస్ని మనం ప్లే ఏరియా కింద అండ్ క్లాస్కి ఒక లిమిటెడ్ స్టూడెంట్స్, ప్రతి క్లాస్కు కూడా చాలా లిమిటెడ్గా అరౌండ్ 14 to 16 మెంబర్స్ని తీసుకుని 8:1 టీచర్ రేషియోతో మనం ఇది చేయడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ అ వెరీ ప్రీమియం అండ్ ఆల్సో అట్ అఫోర్డబుల్ స్కూల్. చాలా యూనిక్ స్కూల్ ప్లస్ అలాగని ఫీజు అనేది మిగతా స్కూల్స్ లాగా ఇట్స్ నాట్ ఇన్ ల్యాక్స్, చాలా అఫోర్డబుల్ రేంజ్లోనే అందరికీ అఫోర్డబుల్ అయ్యేలాగా ఇక్కడ మన చందానగర్ రెడ్డి కాలనీలో ఇది పెట్టడం జరిగింది. సో దట్ ఈస్ అబౌట్ ద స్కూల్ టూర్. సో థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ హనీష్ సైనింగ్ ఆఫ్.